హాయ్ ప్రో కబడ్డీ ఫ్యాన్స్. మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్. ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్లేందుకు పూర్తిగా అవకాశాలను అయితే కోల్పోయింది. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం గత 5 సీజన్లతో పోల్చుకుంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. గత 5 సీజన్లలో పాయింట్స్ టేబుల్లో మన తెలుగు టైటన్స్ టీం అట్టడుగు ప్లేస్లోనే ఉన్నది. కానీ ఈ సీజన్లో మటుకు ఎవరు ఊహించిన విధంగా మన తెలుగు టైటన్స్ టీం పర్ఫార్మెన్స్ చేసింది. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి చేరకపోవడానికి గల కారణం ఏమిటంటే మన తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ కుమార్ సరావత్కి ఈ సీజన్ మధ్యలో ఇంజురీ అవడం వల్ల కొన్ని మ్యాచెస్కి దూరం అయ్యాడు. పవన్ కుమార్ సరావత్ ఎప్పుడైతే టీం నుంచి బయటికి వెళ్ళాడో అప్పటి నుంచి మన తెలుగు టైటన్స్ టీం అనేది స్టాండర్డ్గా మ్యాచెస్ అనేవి గెలవలేకపోయింది. ఆ టైంలో పవన్ కుమార్ సరావత్కి ఇంజురీ కనుక కాకపోయి ఉంటే మన తెలుగు టైటన్స్ టీం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి చేరుకొని ఉండేది. పవన్ కుమార్ సరావత్ ఇంజురీ ఎప్పుడైతే టీం నుంచి బయటికి వెళ్ళాడో అప్పటి నుంచి విజయ్ మాలిక్ కెప్టెన్సీ చేశాడు. కొన్ని మ్యాచెస్ అనేవి విజయ్ మాలిక్ కెప్టెన్సీలో ఓడిపోవడం జరిగింది. ఇలాంటి సమయంలో టీంలో పవన్ కుమార్ సరావత్ ఉంటే తప్పకుండా గెలిపించేవాడు అని అనిపించింది. ఆ టైంలో అయితే పవన్ కుమార్ సరావత్ ఇలాంటి లోడ్ అయితే పూర్తిగా కనపడింది. కానీ మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్ చేరుకోవడానికి ఎక్కడో చిన్న హోప్ అయితే ఉన్నది. అది ఎలాగంటే లాస్ట్ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం పాట్నా పైరేట్స్ టీం మీద కనుక గెలిచి ఉంటే ప్లే ఆఫ్స్కు చేరుకునేందుకు ఛాన్స్ అనేది ఉండేది. లాస్ట్ మ్యాచ్ అనేది పాట్నా పైరేట్స్ టీంతో మన తెలుగు టైటన్స్ టీంకి డూ ఆర్ డైగా మారింది. కానీ ఆ మ్యాచ్లో పాట్నా పైరేట్స్ టీం మీద మన తెలుగు టైటన్స్ టీం ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్ ఓడిపోవడంతో మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్ ఆశలు అనేవి పూర్తిగా కోల్పోవడం జరిగింది. సో మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్లే ఆఫ్స్కి చేరుకునేందుకు మన తెలుగు టైటన్స్ టీంకి ఇంకొక చిన్న అవకాశం కూడా ఉంది. అదేమిటంటే మన తెలుగు టైటన్స్ టీంకి మిగిలిన ఉన్న మ్యాచ్లో గెలవాలి. పాయింట్స్ టేబుల్లో తెలుగు టైటన్స్ టీం పైన ఉన్నటువంటి ఇమాంబా టీంకి మిగిలిన ఉన్న మ్యాచ్ అన్ని కూడా ఓడిపోవాలి. అప్పుడు మన తెలుగు టైటన్స్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మన తెలుగు టైటన్స్ టీంకి ఇంకా ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, ప్లే ఆఫ్స్కి వెళ్ళేదానికి ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి, అండ్ ఇమాంబా టీంకి ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, ఇమాంబా టీం ఎన్ని మ్యాచ్లు ఓడిపోతే మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి చేరుకునేందుకు అవకాశం ఉంది. అంతకంటే ముందుగా లాస్ట్ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం పాట్నా పైరేట్స్ టీం మీద ఎన్ని పాయింట్లతో ఓడిపోయింది, ఆ మ్యాచ్లో ఇరు జట్ల యొక్క రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఎన్ని పాయింట్లు సాధించారు, అండ్ ఆ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం పాట్నా పైరేట్స్ టీంతో పోటీ పడింది. ఈ మ్యాచ్ అనేది మన తెలుగు టైటన్స్ టీంకి అయితే డూ ఆర్ డై మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ రైడర్స్ విషయానికి వస్తే తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ కుమార్ సరావత్ ఈ మ్యాచ్లో 19 రైడ్లు చేస్తే 8 టచ్ పాయింట్లు, ఒక బోనస్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో పవన్ కుమార్ సరావత్ మొత్తం 9 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ 5 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్లు సాధించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ 9 రైడ్ పాయింట్లు అయితే సాధించాడు. అండ్ తెలుగు టైటన్స్ థర్డ్ రైడర్ అయినటువంటి ఆశీష్ నెహ్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 3 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ రైడింగ్ యూనిట్ నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ టీంకి అందించారు. అండ్ మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ విషయానికి వస్తే లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి కిషన్ దుల్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్లో కిషన్ దుల్ అనుకున్నంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అజిత్ పవార్ ఈ మ్యాచ్లో కేవలం 1 ట్యాకిల్ పాయింట్ మాత్రమే సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సాగర్ రావల్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఇద్దరు కవర్ డిఫెండర్లు ఈ మ్యాచ్లో అనుకున్నంతగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అనేది మన తెలుగు టైటన్స్ రైడర్స్కి అనుకున్నంత సపోర్ట్ అయితే అందించలేకపోయారు. అండ్ పాట్నా పైరేట్స్ రైడింగ్ విషయానికి వస్తే పాట్నా పైరేట్స్ యొక్క మెయిన్ రైడర్ అయినటువంటి దేవాంగ్ ఈ మ్యాచ్లో 14 రైడ్ పాయింట్లు సాధించాడు. మొత్తం ఈ మ్యాచ్లో 16 రైడ్లు చేస్తే 10 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్స్ సాధించాడు దేవాంగ్. అండ్ పాట్నా పైరేట్స్ సెకండ్ రైడర్ అయినటువంటి అయాన్ ఈ మ్యాచ్లో కేవలం 4 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ సబ్స్టిట్యూట్ వచ్చినటువంటి సుధాకర్ ఈ మ్యాచ్లో 2 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో పాట్నా పైరేట్స్ యొక్క రైడర్స్ కూడా పర్వాలేదు అనిపించారు. అండ్ పాట్నా పైరేట్స్ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే వాళ్ళకి కెప్టెన్ అయినటువంటి అంకిత్ ఈ మ్యాచ్లో 6 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి శుభం షిండే ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి దీపక్ ఈ మ్యాచ్లో 6 పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో పాట్నా పైరేట్స్ టీం గెలిచిందంటే దానికి కారణం పాట్నా పైరేట్స్ టీం యొక్క డిఫెన్సే. పాట్నా పైరేట్స్ టీం యొక్క డిఫెన్స్ అనేది ఈ మ్యాచ్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో పాట్నా పైరేట్స్ టీంని మన తెలుగు టైటన్స్ టీం ఒకసారి అలౌట్ చేశారు. పాట్నా పైరేట్స్ టీం తెలుగు టైటన్స్ టీంని ఫస్ట్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో పాట్నా పైరేట్స్ టీం తెలుగు టైటన్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. తెలుగు టైటన్స్ టీం పాట్నా పైరేట్స్ టీంని సెకండ్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యే సమయానికి పాట్నా పైరేట్స్ టీం 41 పాయింట్లు, తెలుగు టైటన్స్ టీం 37 పాయింట్లు, 4 పాయింట్ల తేడాతో మన తెలుగు టైటన్స్ టీం ఓడిపోవడం జరిగింది. సో ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే ప్రో కబడ్డీ సీజన్ 11లో పాయింట్స్ టేబుల్ మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. ఇప్పటివరకు కూడా 21 మ్యాచ్లు ఆడితే
15 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది. హర్యానా స్టీలర్స్ టీం అయితే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోవడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 20 మ్యాచ్లు ఆడితే 13 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. పాట్నా పైరేట్స్ టీం కూడా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోవడం జరిగింది. అండ్ థర్డ్ ప్లేస్లో దబన్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 20 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 4 మ్యాచ్ టైగా ముగించుకుంది. దబన్ ఢిల్లీ కేస్ టీం కూడా ప్రో కబడ్డీ సీజన్ 11లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయింది. అండ్ ఫోర్త్ ప్లేస్లో యూపీఎస్ టీం ఉంది. 20 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకుంది. యూపీఎస్ టీం కూడా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోవడం జరిగింది. ఈ 4 టీంలు అనేవి ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయిపోయాయి అనమాట. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో జైపూర్ పింక్ పంథర్స్ టీం ఉంది. 20 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ సిక్స్త్ ప్లేస్లో ఈ ముంబై టీం ఉంది. 19 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ సెవెంత్ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 21 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు గెలిచింది, 10 మ్యాచ్ ఓడిపోయింది. అండ్ ఎయిత్ ప్లేస్లో పుణేరి పాల్టన్స్ టీం ఉంది. 20 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ నైన్త్ ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 20 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 12 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10th ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 20 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 12 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 11th ప్లేస్లో గుజరాత్ జైన్స్ టీం ఉంది. 19 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 12 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12th ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 20 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 17 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. సో ప్రో కబడ్డీ సీజన్ 11లో ప్లే ఆఫ్స్కి అయితే హర్యానా స్టీలర్స్ టీం, పాట్నా పైరేట్స్ టీం, దబన్ ఢిల్లీ కేస్ టీం, యూపీఎస్ టీం, ఈ 4 టీంలు అయితే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోవడం జరిగింది. ఇంకా ప్లే ఆఫ్స్కి 2 టీంలు అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంది. జైపూర్ పింక్ పంథర్స్ లేదా ఈ ముంబై టీం అయితే క్వాలిఫై అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉన్నాయి. మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే ఈ ముంబై టీంకి ఇంకా రిమైనింగ్ 3 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఆ 3 మ్యాచ్ల్లో ఈ ముంబై టీం ఓడిపోవాలి. మన తెలుగు టైటన్స్ టీంకి ఇంకా 1 మ్యాచ్ మాత్రం మిగిలి ఉంది. ఆ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం గెలవాలి. ఈ ముంబై టీం ఆ 3 మ్యాచ్లు ఓడిపోయి మన తెలుగు టైటన్స్ టీం ఈ మ్యాచ్లో కనుక గెలిస్తే తప్పకుండా మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి అయితే చేరుతుంది. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు ఈ యొక్క చిన్న అవకాశం తప్ప ఇంకా ఎలాంటి అవకాశం అయితే లేదనమాట. మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు ఈ ముంబై టీం ఈ 3 మ్యాచ్లు ఓడిపోవాలని కోరుకుందాం. మన తెలుగు టైటన్స్ టీంకి మిగిలి ఉన్న 1 మ్యాచ్ తప్పకుండా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో మన తెలుగు టైటన్స్ టీం లాస్ట్ మ్యాచ్ పుణేరి పాల్టన్స్ టీం తోటి ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే డిసెంబర్ 20న జరగబోతుంది. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం తప్పకుండా గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్ కూడా మన తెలుగు టైటన్స్ టీంకి డూ ఆర్ డైగా మారబోతుంది. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ టీం యొక్క పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయం అయితే కింద కామెంట్లు తెలపండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. సో అలానే మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో డైలీ ఇలానే మీరు కబడ్డీ గురించి అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే గైస్.